టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీడియా మిత్రులకి నమస్కారం. ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క దమనకాండ అనాలి, అత్యాచారాలు అనాలి, హత్యాకాండ అనాలి. కారణం ఒకటే, పదుల సంఖ్యలో ప్రాణాలు తీసినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 100 రోజుల పరిపాలన కాలంలో జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు వైసీపీ మీద ఒక ప్రకంగా జరుగుతూ ఉంటే, డైరెక్ట్గా ప్రజల మీద ప్రజల ప్రాణాలు తీసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. వరద వస్తూ ఉంటుంది. వరద వచ్చేటువంటి సమయంలో వారందరికీ కూడా అన్ని రకాల విధానాలు తెలుస్తాయి. దాన్ని కప్పిపుచ్చుకుంటానికి ఆయన ఏం చేశాడు, గేట్లు అనేటువంటి ఉంటే ఆ గేట్లు ఇంకా మూసేసి ఉంచాడే కానీ వెలగలేరులో వాటి నుంచి వచ్చేటి నీరుని కనుక వదిలేట్లయితే వచ్చేటువంటి టీఎంసీలు వాటర్, లక్షల టీఎంసీలు వాటర్ వచ్చేటువంటి దాన్ని అంతా కూడా మరణ వెనక్కి నుంచి వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోయాయి ముందుకి. కానీ అలా కాకుండా ఎప్పుడైతే గేట్లు పెట్టి వెలగలేరులో ఆపాడో ఒకేసారి తీయటం అనేది జరిగింది. ఎందుకు తీయటం అనేది జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది. ఒక గిన్నీస్ బుక్లో ఎక్కాల్సినటువంటి విషయం ఏంటో తెలుసండి, ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఏ ముఖ్యమంత్రి యొక్క ఇల్లు కూడా వరదల్లో మునగల, ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇల్లు తప్ప. చంద్రబాబు నాయుడు గారు కూడా వరద బాధితుడే, కానీ దానికి బిల్డప్ ఏమిస్తాడు, నేను బయటకు వస్తున్నా, నేను బస్సులో పడుకుంటా, కలెక్టర్ ఆఫీసులో పడుకుంటా, మీ అందరినీ చూస్తా అని చెప్పడం మాత్రమే చేస్తాడు. కానీ ఇదంతా బిల్డప్కు సంబంధించినటువంటిది. వరదలో అతను ఇల్లు మునిగిపోయింది. దానికి కారణం పక్కనంతా కూడా నీళ్ళల్లో నిలిగిపోయి ఉన్నాయి కాబట్టి కోర్టుకి వెళ్ళేటువంటి దారి కాబట్టి మాకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ గేట్లు ఎత్తడం వల్ల 40 మంది ప్రాణాలు గైకొన్నాడు. హత్యలు చేసినటువంటి మనిషిగా దాన్ని అభివర్ణించాల. ఇది మానవ తప్పిదంగా చేసినటువంటిది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా బుడవేరుని 3 పాయలుగా తీసుకురావడం జరిగింది. ఒకటి కృష్ణానదిలోకి, ఒకటి వీటీపీఎస్లో, ఒకటి బుడవేరులోకి రావాలని మేము అన్నీ కూడా నిర్ణయం తీసుకుని ఆ రోజు చేస్తే, ఇవాళ వాటిని పూడిక వేసినటువంటి పద్ధతిలో ఉంటే ఆ పూడికి కూడానంటే వైసీపీ వేసిందట, ఆ ఆక్రమణ అంటే వైసీపీ చేసింది అనేటువంటి మాట మాట్లాడతారు. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఈ అర్థం లేనటువంటి ప్రలాపాలు పలుకుతావు. ఈ ఫెయిల్ అయిపోయారు అనేటువంటిది ఎట్లయితే ఉందో, ఈ వరద బాధితులకు సహాయం చేయలేం, లక్షలాది మందికి మేము పునరావాసం కల్పించలేమని అధికారులు చెప్పారు, ఆయనే చెప్పాడు. ఇది పక్కన పెట్టడానికి లడ్డూని తీసుకొచ్చాడు. లడ్డూని తీసుకొచ్చితే ఏమైంది, 1-2 రోజులు బాగానే ఉంది, 4 రోజులకి ఏదైనా వాసన వస్తుంది. ఆ వాసన కంపు కొట్టేటట్టుగా ఈ లడ్డూయే అతనికి శాపంగా మారింది అనేటువంటిది కనపడతా ఉంది. ఒక ఆయన వస్తాడు, ఆయన కూడా చెప్తాడు దీంట్లో పంది కొవ్వు కలిసిందంటాడు, లేకపోతే ఫిష్ ఆయిల్ కలిసిందని అంటారు. దీనిలో ఎలా కలుస్తుందండి నాకు అర్థం కాదు. పంది కొవ్వు 1200 కిలో, 1200 నుంచి 1400 రూపాయలు ఉంది. అదేవిధంగా ఫిష్ ఆయిల్ 2000 నుంచి 3000 రూపాయలు ఉంది. లడ్డు ఎంతకండి? 325 రూపాయలు, 326 రూపాయలకు లడ్డు అక్కడ ఉంది. 300 దాంట్లో తీసుకొచ్చి 1000 రూపాయలు తీసుకొచ్చి కలుపుతారా? నాకు అర్థం కాదు. ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. దాంతో ఏమైంది, మళ్ళీ కలిసేసి అమ్మ మనం పాడైపోతున్నాం, జనంలో వీక్ అయిపోతున్నామని డైరెక్ట్గా తీసుకొచ్చి, ఇందాక ఎమ్మెల్యేగా మాజీ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఈ 100 రోజుల పరిపాలన ఫెయిల్ అయ్యావని ఒప్పుకో. నీకు డబ్బు లేదు, డబ్బు సంపాదించి ప్రజలకు ఇస్తాను అంటాడు. అసలు వాగ్దానాలు చేసి ఇదే కనుక ఇతర కంట్రీలో వచ్చే ఏ వాగ్దానం చేస్తావో, ఏ రకంగా అమలు చేస్తావో చెప్పాలి. చెప్పకపోతే ఉరిదీస్తారు. వరదలో ఏదైతే కనుక 30 మంది ప్రాణాలు పోతే చీలీ అనేటువంటి ఆయన ఉన్నాడు కదా, ఇంకో దేశస్థుడు, ఆ ప్రధానమంత్రి 30 మంది ఆఫీసర్స్నే హ్యాంగ్ చేశాడు. అంటే నేను అలా చేయమని కాదు నేను అనేది, ఎక్కడ నష్టం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది దాన్ని సరి చేసుకోవాలనేటువంటి మాట మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా. రెండోది, ఇవాళ జరుగుతున్నటువంటి దీంట్లో యువత రోడ్డెక్కింది, మెడికోస్ రోడ్డెక్కారు, అంగన్వాడీలు రోడ్డెక్కారు. ఏ రకంగా అయినా కానీ కూడా అన్ని రంగాల్లోనూ కూడా రోడ్డెక్కి అప్పుడే 100 రోజుల్లోనే ఆహాకారాలు బిగించేశారు. విశాఖ ఉక్కు రోడ్డు మీదకి వచ్చారు. ఓ మంత్రి ఒకటి మాట్లాడతాడు, బీజేపీ వాళ్ళు ఒకటి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడతారు. ఇన్కన్సిస్టెంట్గా స్టేట్మెంట్స్ రావడం వల్ల అక్కడ ఉండేటువంటి కార్మికులందరూ కూడా ఇబ్బంది పడి రోడ్డు మీదకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకటే చెప్పారు, ఉద్యమాలొద్దు, ఊరేగింపులొద్దు, సంప్రదింపులతోనే పరిష్కారం చేసుకుందాం అన్నారు. అది 4 సంవత్సరాల వరకు కూడా ఏ రకమైన ఉద్యమాలు రాలా. 4వ సంవత్సరం తర్వాత కొంతమంది బయటికి రావడం అనేటువంటి జరిగింది, రాజకీయంగా చేసేటువంటి. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో 100 రోజుల్లోనే, అంటే మీరందరికీ తెలుసు కదా, బియ్యాన్ని కనుక అన్నం వండితే అమ్మలో ఒక బియ్యం గింజ పట్టుకుంటేనే తెలిసిపోతుంది వండిందా ఉడికిందా లేదా అని. అలాగే ఈ 100 రోజుల పరిపాలనలోనే ప్రజలందరూ కూడా చీకొట్టేటువంటి పద్ధతిలో ఉన్నారు. ఇప్పటికైనా కానీ కూడా నువ్వు అధికారంలో ఉన్నావు, 5 సంవత్సరాలు ఉంటావు, ఇప్పటికైనా మనసు మార్చుకుని ప్రజలకి అండగా దండగా ఉండి ఈ దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలకి దూరంగా పెట్టి యువతకి, ముఖ్యంగా ఎవరైతే నువ్వు యువతకి ఇస్తాను అని చెప్పినటువంటి నిరుద్యోగ భృతి ఉందో ఆ భృతి నువ్వు ఏదైతే 18 సంవత్సరాల మహిళలకి డబ్బులు ఇస్తానన్నావు ఇవ్వు. ఎవరైతే మహిళలు ఇస్తానారో ఇంకా చెప్పారు కదా, నీకు 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 అనుకుంటే చెప్పుకుంటూ వచ్చారు కదా, ఆ నీకు అనేటువంటిది ఇచ్చి తీరమని అంటున్నావు. మేము చెప్పేటువంటిది ఒకటి, నువ్వు సూపర్ అన్నావు, 6 అన్నావు, సూపర్ లేదు, 6 లేదు, ఏది లేదు. దానికి ఒక దీపావళి అంటాడు, రేపు పొద్దున స్కూల్కి పిల్లలకి బ్యాగ్ కావాలంటే వచ్చే సంవత్సరం అంటాడు. ఎందుకు? ఇవన్నీ సంపద సృష్టిస్తాడంట. అయ్యా బాబు, సంపద సృష్టించే పద్ధతి ఉంటే మా అందరికీ చెప్పు, మేము కూడా రూపాయి సంపాదించుకుంటాం, ఈ రకంగా తిరగకుండా సరిపోద్ది కదా.